హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబొమ్మ ముచ్చట్లు. ఎండలు ఆల్రెడీ విపరీతంగా స్టార్ట్ అయిపోయాయండి. ఆల్మోస్ట్ ఈ ఎండల వల్ల ఓవర్ హీట్కి ఫీవర్స్ అండ్ చాలా మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వడం అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. గార్డెన్లో కూడా మొక్కలకి ఆల్మోస్ట్ 2 times వాటర్ వేసినా కూడా చాలా తక్కువ పడిపోతా ఉంది, ఎందుకంటే చిన్న చిన్న పాట్స్లో ఉన్నాయి కదా. సో మార్నింగే యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ ఇంకా 8:30 అప్పుడే చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయన్నమాట. బట్ అట్ ద సేమ్ టైం ఫ్లవరింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ పింక్, వైట్, రెడ్, యెల్లో ఇలాంటి ఫ్లవర్స్ అని వదులుంటాయి కదా, అదే రోడ్ మీద అంతా పడి చాలా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో అలాంటి ఫ్లవరింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది మా ఇంటి ఆపోజిట్ రోడ్లో ఉండే 2 trees అనమాట. ఒకటి వచ్చేసి బేబీ పింక్ ఫ్లవరింగ్, ఇంకొకటి వైట్. మా రోడ్లోనూ ఉంది కానీ ఇంకా దానికి ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. అంటే అది బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది, అలాగే చాలా జెలసీగానే ఉంది. ఎందుకంటే ఆ రోడ్లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఆ ఫ్లవరింగ్స్ అంతా, కానీ మా రోడ్లో ఎప్పుడు అలా ఫ్లవర్స్ వదులుతాయా అని అయితే నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్కి గుత్తొంకాయ మసాలా పెట్టి దానికి వంకాయ బదులు సోయా వేసి చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అంటే నేను అనుకుంటున్నాను. సో దాని ప్రిపరేషన్స్ కోసం మా అమ్మ మా అమ్మమ్మ ఇద్దరు నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్లీ నాకు హీట్ వల్ల ఫీవర్ ఉన్నింది, దానివల్ల నోరు పొంగిపోయినిందండి. సో దానికి ఇక్కడ మా అమ్మమ్మ చెప్పిన ఒక టిప్ ఏంటంటే ఈ డ్రై రేజిన్ ఉంటుంది కదా, అంటే డ్రై ద్రాక్షి ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్లో, సో అది తింటే హీట్ తగ్గుతుంది అని చెప్పినారు. సో మీకు ఎవరికైనా సేమ్ నాలాగా ప్రాబ్లం అయ్యింది అంటే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ మసాలాకి అయితే నేను ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ ఆయిల్కి నేను జీరా మరి గార్లిక్, జింజర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇక్కడ నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాను. మా ఇంట్లో మమ్మీ కూడా అంతే, మా మమ్మీ, పిన్నమ్మ, అమ్మమ్మ అందరూ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వాడతారు, కానీ మీరు డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. మేము ఎప్పుడు గుత్తొంకాయ మసాలా కానీ లేదా వేరే సాంబార్ మసాలాకైనా మా దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంది అంటే వాటిని వాడుకుంటామండి. కొంచెం థిక్గానే వస్తుంది పేస్ట్, అలాగే చాలా న్యూట్రిషియస్గానే ఉంటుంది. ఇక్కడ మేము బాదామి, గోడంబి అండ్ ఇది వచ్చేసి పంకిన్ సీడ్స్ తీసుకున్నాం అనమాట. వాటిల్ని మేము ఇప్పుడు ఈ మసాలా రోస్ట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా ఒక 2 minutes చాలండి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత మేము టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేసుకుని సాల్ట్, టర్మరిక్ పౌడర్, అలాగే ధనియా పౌడర్ ఇవి యాడ్ చేసుకుని క్లీన్గా మిక్స్ చేసుకునేసి వాటిల్ని కొంచెం రోస్ట్ అయ్యేదానికి వదలాలన్నమాట. అంటే ఆ టొమాటో నుంచి ఆ పచ్చి వాసన పోయి ఆ వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో అప్పటి వరకు మేము అయితే ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చింతపండు కూడా యాడ్ చేశాను, కానీ నేను వీడియో తీసే ముందు యాడ్ చేసేసారనమాట. అండ్ ఇంకొక సైడ్ పెనం పైన వడపప్పుని రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ వడపప్పు కూడా యాక్చువల్లీ దంచుకొని ఆ ఒక పౌడర్ని మేము ఈ మసాలాలోకి యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నేను మా అమ్మమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నామండి. చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వంట చేసేటప్పుడు ఎప్పుడు నేను స్లాబ్ మీదే కూర్చొని ఆమె వంట చేస్తుంటే చూస్తుండేదాన్ని. ఇప్పుడు నేను వంట చేస్తుంటే మా అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది అనమాట. ఒక సైడ్ అయితే సోయాని మేము వాష్ చేసుకుని కొంచెం బాయిల్ చేసుకునే దానికి వాటర్ పెట్టాము. ఆ ఒక వాటర్ రెడీ అయ్యే లోపల నేను ఇక్కడ ఈ వడపప్పుని దంచుకుంటున్నానండి. అంటే కొంచెం ఓవర్ రోస్ట్ అయిపోయింది కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. సో ఒక్కసారికి మేము ఇలా వడపప్పు ఫ్రై చేసుకుని ఇలా దంచి పెట్టుకునేస్తామన్నమాట. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు కొంచెం లంచ్ లేట్ అవ్వడం వల్ల మిక్సీకి అని వెయిట్ చేయాల్సి వస్తే మసాలా అంతా కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అని రుబ్బు రోలే చేసుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే రుబ్బు రోల్లో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మసాలాని ఇంకొకటి మేము రుబ్బు రోల్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు గరం మసాలా, ఎండు కొబ్బరి, అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేసుకునేస్తే నాకు రుబ్బేది నేనే కదా, సో చేయి మంట స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకేం అయిపోయింది, లాస్ట్ ఇంకొక 2 times రుబ్బాలి అన్నప్పుడు మాత్రమే చిల్లీ పౌడర్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఎండు కొబ్బరి ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇంకొకటి ఈరోజు యాక్చువల్లీ సోయా ఎందుకు వేస్తున్నాం వంకాయ బదులు అంటే, ఈ ఎండలకి ఏమో నాకైతే తెలియదు కానీ మా ఏరియాలోకి కూరగాయ వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 2 to 3 weeks అవుతుందన్నమాట. సో వంకాయ లేదు ఇంట్లో,
అంత మసాలా పెట్టి అది బాగుండదు అని చెప్పేసి సోయా ఎలాగో మా దగ్గర అవైలబుల్ ఉంది అండ్ చాలా న్యూట్రిషియస్ కూడా. కొత్తగా ట్రై చేద్దాము అంటే చాలామంది ట్రై చేసింటారు ఆల్రెడీ, కానీ మాకు కొత్త అని ట్రై చేసామన్నమాట. సో అందుకే అలాగే ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటే ట్రై చేయని వాళ్ళు ట్రై చేస్తారు అని చెప్పేసి ఈ ఒక రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే తాలింపుకి రెడీ చేసుకుందామండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక మీరు కావాలంటే పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో అది కొంచెం వేగిన తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక అది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మేము ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ని. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత సోయాని వాటర్ యాక్చువల్లీ మేము ఏదైతే వాటర్లో వేసింటామో అది కంప్లీట్గా పిండుకొని వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్గా వాష్ చేసుకోవడం వల్ల సోయాది అది ఏవైతే పచ్చి వాసన ఉంటుందో అదంతా కొంచెం వరకు వేర్ అవుట్ అవుతుంది అనమాట. తర్వాత ఒక 2 minutes సోయాని ఫ్రై చేసుకున్న తర్వాత మేము ఏదైతే మసాలా రుబ్బు ఉంచుంటామో దాన్ని యాడ్ చేసుకుని మాకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవడమే. లాస్ట్లో కావాలంటే మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కసూరి మేతి వేస్తున్నాను అనమాట. మా సోయా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి బాగా వచ్చిందా లేదా ఎలా ఉంది అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఈ వంట కార్యక్రమం అయిపోయినాక నేను మా అవ్వ కాసేపు షార్ట్స్ కొంచెం చేసుకునేది ఉంటే అది చేసుకున్నామన్నమాట. ఇది కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడలేదు అంటే తప్పకుండా చూడండి. సో ఇదండి వాటి వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అలాగే మా సోయా కర్రీని కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.